తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అనేది హీరోయిన్స్ గా ఎదిగిన తర్వాత మీరు 2 ఆప్షన్స్, ఒకటి గ్లామరు, 2 గ్రామరు. గ్రామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు వేరేగా ఉంటాయి, గ్లామర్ ఓరియంటెడ్ వేరేగా ఉంటాయి. గ్రామర్ అంటే పెర్ఫార్మెన్స్, నాట్ ఆర్ట్. ఒక ఆ క్యారెక్టర్ లో కంటెంట్ ఉండడం, ఆ క్యారెక్టర్ ఒక ఉండడం, ఒక వెయిటేజ్. ఇప్పుడు నీకు సారంగపాణి జాతకంలో లాగా జాతకంలో గ్లామర్ గ్రామర్ 2 ఉంటాయి. ఉన్నాయా? అంటే గ్లామర్ అంటే ఏంటిది నాకు అంటే గ్లామర్ అంటే నేను అందుకే నేను క్లియర్ గా అడుగుతాను. గ్లామర్ గా అదే నువ్వు ముందుకు వచ్చేస్తున్నావు. గ్లామర్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఈ ఎక్స్పోజింగ్ అని, స్కిన్ షో అని అవన్నీ ఉన్నాయి. అండ్ దే ఆర్ ఆల్సో గ్రేటెస్ట్ ఐకన్స్ కదా. శ్రీదేవి గారు కానీ లేకపోతే ఎవరైనా కూడా ఫర్ దట్ మ్యాటర్ ఎంత స్క్రీన్స్ ని ఇండియన్ సినిమాని ఊపేశారు పట్టుకుని. సో ఇంకో పక్కన మంచి ఇప్పుడు జయసుద్ గారి లాగా, ఇప్పుడు సౌందర్య గారి లాగా వాళ్ళందరూ అలాగా వాళ్ళ క్యారెక్టర్ల వరకే. ఈ రెండిట్లోని వాట్ ఈస్ యువర్ చాయిస్? అంటే ఇప్పుడు ద థింగ్ ఇస్, నాకు అంటే ఒక పాయింట్ లో ఫస్ట్ బిగినింగ్ లో ఏంటంటే సార్, నాకు అంటే ఎలా ఉండేదంటే మీరు అన్నట్టు ఇట్లాంటి రోల్స్ చేయాలి, హోమ్లీ వైఫ్ లాగా ఇలాంటి ఫీచర్స్ లో ఎక్కువ చేయాలి అనే, బికాస్ ఆఫ్ ద అంటే మళ్ళీ ఏమనుకుంటారో ఇట్లాంటి పాత్రలు చేయకూడదు అనే ఫీలింగ్ ఉండేది. బట్ ద థింగ్ ఈజ్ వెన్ యూ గెట్ స్టక్ ఇన్ అ లూప్, మీకు కొత్త క్యారెక్టర్స్ లో ఓకే ఇప్పుడు ఒక పల్లెటూరు క్యారెక్టర్ వచ్చిందా రూపా సెట్ అయిపోతుంది. ఓకే మీరు ఇప్పుడు మరి ఒక మెట్రోపాలిటన్ అమ్మంటే రూపా క్యాన్ డూ, రూపా చేస్తుందని తెలియాలంటే మీరు అసలు అలాంటి ఒక సినిమా చేస్తేనే కదా చేయగలిగేదని తెలిసేది. ఇప్పుడు హౌ కెన్ అన్ యాక్టర్ లైక్ కంగనా రనౌత్, అంటే హౌ కెన్ అన్ యాక్టర్ లైక్ అనుష్క శెట్టి గారు, ఇట్స్ లైక్ వర్సటైల్ యాక్టర్స్ కదా ఆవిడ, అన్ని రకాల రోల్స్ చేసేసారు. ఒక వేదంలో ఆవిడ ఒక ప్రాస్టిట్యూట్ గా ఆవిడ ఎంత కన్విన్సింగ్ గా చేశారో, ఒక బాహుబలిలో ఒక దేవసేనగా ఒక ఎలిగెంట్ క్యారెక్టర్ ని కూడా అంతే బ్యూటిఫుల్ గా ఆవిడ క్యారీ చేశారు. అరుంధతిలో మరి జేజమ్మగా కూడా ఒక జేజమ్మ అనే క్యారెక్టర్ కి వేదంలో ఆవిడ క్యారెక్టర్ కి ఎంత కాంట్రాస్టింగ్ ఉంది ఇద్దరికి. సో దట్స్ వై వి హేట్ హర్ కదా. 2 పీస్ సూట్ వేసుకుంది అండ్ అట్ ది వెరీ సేమ్ టైం మళ్ళీ జేజమ్మ, మళ్ళీ దేవసేన. వాట్ ఈస్ ఇట్? యా, such a beautiful actress and versatile actress. Ante she never she never was drawn any lines for her not in a box. So that's why people hail Anushka Shetty garu. It's not only about her beauty, it's all about her avada chese script selection gaani, avada performance gaani, every time avada chupiche versatility gaani, anniti valla we love Anushka garu. innala tarvata kuda ippudiki avada cinema oka teaser release ayindane gaani viral avutundante, ghati release ayingane, it's because of the versatility kada. So Anushka kanipistundi neeloni chandramukhi laga, nu maaripotunnavu Anushka Anushka maaripoyavu ippudu ee kshanam chandramukhi సినిమాలో లాగా. అసలు నీలోంచి అనుష్క గారు తన్నుకు నచ్చేస్తుంది బయటికి. నన్ను దానిలోకి లాక్కండి అంతేనా? ఏం అన్న అలాంటి వేషాలు వస్తే చేయబామ్మ, ఇందాక నువ్వే అన్నావు. అదే అంటున్నాను, అట్లా నాకు నాకు అలా వర్సటైల్ గా ఉండడం ఇష్టం. లైక్ చేయకూడదు రూపా ఇదిగోండి రెగ్యులర్ గా ఇలాంటి క్యారెక్టర్లు అయితే సెట్ అవుతుంది అని వద్దు. రూపా ఓకే ఇలా కూడా చేయగలదా, అలా కూడా చేయగలదా అనే ఫీల్ అవ్వాలనేది నా ఉద్దేశం. ఓ వెరీ నైస్. నువ్వు చాలా తెలివితేటలుగా సమాధానం చెప్పావు. వెరీ నైస్, వెరీ నైస్. ఎందుకంటే అందులో ఉన్న పాయింట్ అలా ఏంటంటే, ఇప్పుడు పెద్ద పెద్ద భారీ సినిమాల్లో హీరోయిన్, ఇప్పుడు ఎవరు సమంతనే తీసుకుంటే ఊ అంటావో లాంటి సాంగ్ చేసింది. ఇట్ ఈస్ టోటల్లీ వెరీ హార్డ్ కోర్. ఆ మూమెంట్స్ కానీ కెమెరా ముందు అవన్నీ, ఆ వేస్ట్ మూమెంట్స్ అవన్నీ కూడా ఇండియా మొత్తం నూపేసాయి. గివెన్ ఎ ఛాన్స్ విల్ యూ డూ దట్ కైండ్? You slowly started pulling my leg. అంటే if it's a special song like ఇప్పుడు మీరు మిస్టర్ ఇండియాలో చూస్తే గనక శ్రీదేవి గారిది సాంగ్ ఉంటుంది హవా హవాయ్, దట్స్ ఆల్సో స్పెషల్ సాంగ్. అండ్ ఇప్పుడు దానికి కూడా సాంగ్ మళ్ళీ రీమేక్ చేసి విద్యాబాలన్ గారు చేశారు కదా. సో దట్స్ ఆల్సో ట్రెండింగ్. నాకు అంటే ఐ అబ్సల్యూట్లీ అడోర్ వాట్ సమంత గారు డిడ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అట్ ఆల్. ఆవిడ చేసిన మూమెంట్స్ కానీ అది ఇంటర్నేషనల్ గా, నేషనల్ గా కాదు, ఇంటర్నేషనల్ గా అంటావా వైరల్ అయిపోయింది. బట్ పర్సనలీ I may not be that comfortable doing that. Yeah, that's what I'm asking. Yes. That Vijayawada makes all the difference.
మేబీ యూ కెన్ థింక్ ఇట్ దట్ వే. ఎస్. అయితే ఇప్పుడు టు కన్క్లూడ్ దిస్ సెషన్, ఇప్పుడు నీ చదువు, నీ డాక్టరు, నీ స్టెథోస్కోపు, ఇవన్నీ అసలు నీ బీపీ బాక్స్ ఇవన్నీ అక్కడ ఉంటుండగా అవన్నీ ఇప్పుడు సినిమాల్లో హిట్ అయ్యి సక్సెస్. ఇప్పుడు ఈ సినిమా గ్యారంటీ హిట్ అనే ఒక టాక్ ఉంది బయట. ఏది సారంగపాణి జాతకం, అందరి జాతకాలు బాగున్నాయని చెప్పుకున్నారు కదా నిన్న స్టేజ్ మీద. నీ నక్షత్రం ఏంటి? స్వాతి. బాగుందని చెప్పారా జాతకం? జాతకాలు చెప్తారా? నేనేం జాతకాలు చెప్పను కానీ వారపల్లాలు చదువుతాం కదా అందరూ. బాగుంది కదా స్వాతి నక్షత్రం, మామూలు నక్షత్రం కాదు. స్వాతి నక్షత్రం మామూలు నక్షత్రం కాదు, ఎన్టీ రామారావు నక్షత్రం. ఏమనుకుంటున్నావు? జగద్విఖ్యాత నట సార్వభౌమ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నటరత్న నందమూరి తారక రామారావు నక్షత్రం అది స్వాతి. ఆయన విజయవాడే అంతే కదా, విజయవాడ కృష్ణా జిల్లా. ఆయన వచ్చిన ప్లేస్ కి ఆయన పేరు పెట్టే అంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి, మహా వ్యక్తి ఎన్టీ రామారావు. నాట్ ఎ జోక్, అదే అంటున్నా, నాట్ ఎ జోక్, ఈజ్ ఎ లెజెండ్ బై ఆల్ స్టాండర్డ్స్. సో ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నువ్వు అవన్నీ స్టెథోస్కోప్ గట్ట పిల్లలకి ఆడుకోమని ఇచ్చేస్తావా? లేకపోతే ఏంటి? వాట్ ఈస్ యువర్ పొజిషన్ నౌ? టెల్ మీ. చెప్పడం బాగుంది పిల్లలకి. నో, ద థింగ్ ఈస్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ మై స్టడీస్ కదా సార్. ఇప్పుడు కూడా ఇప్పుడు నాకు యూకే నుంచి బ్యాక్ వచ్చాను. కట్ చేస్తే ఇమీడియట్లీ నేను ఒక తమిళ్లో ఒక ఫిలిం చేశాను. అదొకటి మళ్ళీ తమిళ్ ఒకటి మళ్ళీ తెలుగు చాలలేదని. సో ఇట్స్ బ్యూటిఫుల్ 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 ఫిలిం సార్. యమగాతకి అని. ఇట్స్ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం. తమిళ్ பேசும் வந்தாச்சா? அம்மா வரும் வரும். ஆமா. நான் கத்துக்கிட்டு இருக்கேன். மேனேஜ், ஆமா, ஐ ஷுட் சே மேனேஜபிளா தெரியும் பேசுறதுக்கு. సో అది ఇంటర్వ్యూస్ లో ఇప్పుడు మొత్తం ఇప్పుడు తమిళ మాట్లాడాలి సార్, తెలుగు సో అంటే అమ్మో మా రూప తమిళ్ కూడా మాట్లాడేస్తుంది అని నీ అభిమానులు ఆనందపడతారు కదా. బట్ ది థింగ్ ఇస్ అంటే అక్కడ ఆడియన్స్ కూడా ఇప్పుడు మన అనే ఫీలింగ్ ఉంటుంది కదా సార్, మన మాతృభాషలో మాట్లాడినప్పుడు ఎవరికైనా. ఇప్పుడు నార్త్ నుంచి వచ్చిన చాలా మంది ఇప్పుడు తమన్నా వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడేస్తున్నారు, తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు డబ్బింగ్ వాళ్ళు చెప్పుకునే పొజిషన్ కి వచ్చేసారు. ట్రూలీ. సో అందుకని మనం నేర్చుకోవాలి, కొన్ని ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళు మనల్ని అభిమానించి ఇప్పుడు యాక్చువల్లీ యమగాతకి రిలీజ్ అయినప్పుడు ప్రెస్ అంతా కూడా చాలా మంచిగా, అంటే ప్రెస్ షో చేసినప్పటి నుంచి కూడా హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు. చాలా మంచి రివ్యూస్ వచ్చాయి ఫిలిం కి. ఇట్ వర్క్డ్ వెల్ ఇన్ తమిళ్. సో నాకు అది చాలా పెద్ద విషయం. ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం మీరు బిగినింగ్ సినిమాతో మీరు తమిళ్లోకి ఎంటర్ అవడం అనేది చాలా గ్రేట్ థింగ్, చాలా గ్రేట్. అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు సినిమాకి. సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.